ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయిపోతుందో అన్న టెన్షన్ లో కిచెన్ లోకి వెళ్ళటం నేను చూశాను. నీ కంట్లోనే పడ్డాను. ఎందుకు పని ఇంత పని చేశారు? అభం శుభం తెలియని ఆ అమ్మాయిని అలాంటి దుర్మార్గుల చేతుల్లో పెడితే వాళ్ళు తన జీవితాన్ని నాశనం చేస్తే తర్వాత ఏడవాల్సింది మీరే కదా. మన కుటుంబం మొత్తం మీరు చేసిన తప్పుకి సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కదా. పిన్ని, నీకు శ్రీవల్లి భారం అయితే చెప్పు, నేను నా సొంత చెల్లెల్లాగా చూసుకుంటాను. అంతేగాని ఇలా తనని వదిలించుకోవడానికి పరాయి వాళ్ల చేతుల్లో మాత్రం పెట్టకండి. రోజులు అసలే బాలేవు. మనింటి ఆడపిల్ల జీవితం నాశనమైతే ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సింది మనమే కదా. నువ్వు చేసిన తప్పు సరిపోదన్నట్టు శ్రీవల్లిని వదిలించుకోవడానికి మరో తప్పు చేశావు. నేను తప్పుగా అనుకున్నానని ఫీల్ అయినందుకు అది ఎంత పెద్ద తప్పో చూపించావు. ఇంకోసారి ఏదన్నా తప్పు చేస్తే మాత్రం తల్లివని కూడా చూడలేవని కూడా అయిపోయి ఉండదా? అందరూ మాట్లాడేది అయిపోయి ఉండదా? ఏ ఇక నీ అబద్ధాలు మొదలు పెడతావా? మీరంతా నన్ను అపార్థం చేసుకుంటా ఉండారు బా. ఆ వనజే 100కి 100 పళ్ళు శ్రీవల్లికి తల్లి. నేనేమి దాన్ని సృష్టించలేదు. మీరు సృష్టించకపోతే ఆశ్రమంకే రాని ఆవిడ్ని వచ్చారని ఎలా చెప్పారు? ఆవిడికి మీ వివరాలు మేమిచ్చామని ఎలా చెప్పారు? అదే ఫోన్ చేసి చెప్పుండది. మరి నా నంబరు దానికెట్ట తెలుసుండదో నాకు తెలీదు. ఆ వనజ దొరికితేనే అన్ని నిజాలు బయటికొస్తాయి. అయాల నాకు ఆ ఫోటో ఇచ్చిండది కూడా. అదే సీకట్లో సరిగ్గా చూసుకోక మీకెచ్చుండాను. మళ్ళీ ఇంకో అబద్ధం చెప్తున్నావా? దాని ఫోటోనే కదా. శ్రీవల్లి తన దగ్గరున్న ఫోటో అది కాదు అంది. ఏమో బా, కన్న తల్లైతే అదే. అసలు ఈ తికమకంతా ఏందో తెలియక తల పగిలిపోతా ఉండదు. అదే తల్లయ్యుండి పోలీసుల్ని చూసి ఎందుకు పారిపోయి ఉండదో, ఎందుకు కన్న కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండదో నాకు ఇప్పటికీ అర్థం కావడంలా. మళ్ళీ మొదలెట్టింది ఓవర్ యాక్షన్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నా కూతురు కాదు. అదే నిజము. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. అందరూ నిన్ను తిడుతున్నారని భయపడి శ్రీవల్లిని వదిలించుకోవాలని చూశావు. నువ్వు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా నేను నమ్మను.